ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు హీరో నాగార్జున. అనుమతి లేకుండా తన ఫోటో పేరును వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన ఫోటోతో ఏఐ జనరేటెడ్ వీడియోలు తయారు చేస్తున్నారని నాగార్జున చెప్పారు. ఇక ఈ వీడియోలున్న 14 వెబ్సైట్స్ లింక్స్ ను తొలగించాలని న్యాయస్థానాన్ని కోరారు. నాగార్జున పిటిషన్ విచారించారు జస్టిస్ తేజస్ కార్య. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు హీరో నాగార్జున. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు లైవ్ లో. రాజు, ఎస్ రావని, తన పర్సనాలిటీ రైట్స్ను కాపాడాలంటూ నటుడు నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా పలు వెబ్సైట్లలో, దాంతోపాటు యూట్యూబ్ ఛానళ్లలో అంటే తన పేరును ఉపయోగించడమే కాకుండా తన వీడియోలను కూడా ఏఐతో మరో రకంగా వాటిని జనరేట్ చేస్తూ, ఇంకోవైపు తన ఫోటోలను ఉపయోగిస్తూ కూడా కొన్ని వస్తువుల విషయంలో కావచ్చు, వేరువేరు అంశాల్లో వీటన్నిటిని ఉపయోగిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా సెలబ్రిటీలకు సంబంధించినటువంటి పర్సనాలిటీ రైట్స్ను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు వీటిని మరో రకంగా ఉపయోగించడం అంటే వేరువేరు వెబ్సైట్లలో ఆయన పర్సనాలిటీని దిగజార్చే విధంగా కూడా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా తన పర్సనాలిటీ రైట్స్ను కాపాడాలంటూ నటుడు నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాదు దాదాపు 17 వెబ్సైట్లకు సంబంధించినటువంటి URL లింక్స్ను కూడా కోర్టుకు సమర్పించారు. అందులో పూర్తిగా కూడా అసభ్యకరంగా తన ఇమేజ్లను ఉపయోగించడమే కాకుండా వీడియోస్ను కూడా AI ద్వారా క్రియేట్ చేశారు. సో ఇవన్నీ తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయనే విషయాన్ని కూడా కోర్టు దృష్టికి నాగార్జున తరపున వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్ తీసుకెళ్లారు. ఈ కేసును మొత్తం కూడా హైకోర్టు జస్టిస్ తేజస్ కరియా కేసు విచారణ జరిపారు. అంతేకాదు ఈ నాగార్జున విషయంలో ఖచ్చితంగా ఆయన పర్సనల్ రైట్స్ను కాపాడుతామనేటువంటి విషయాన్ని కూడా హైకోర్టు జస్టిస్ స్పష్టం చేశారు. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా గతంలో కూడా అంటే దీనికి సంబంధించి ఈ పర్సనాలిటీ రైట్స్ విషయంలో అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, దాంతోపాటు ఐశ్వర్య రాయ్, అనిల్ కపూర్ లాంటి వాళ్ళు కూడా హైకోర్టును ఆశ్రయించారు. తమ పర్సనాలిటీ రైట్స్ను కాపాడాలంటూ వాళ్ళు వేసినటువంటి పిటిషన్లలో వాళ్ళందరికీ అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సో దానికి అనుగుణంగానే నాగార్జున వేసినటువంటి ఈ పిటిషన్లో నాగార్జున పర్సనాలిటీ రైట్స్ను కాపాడే విధంగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. అలా ఉత్తర్వులు ఇస్తే ఎవరైతే ఆయన అనుమతి లేకుండా ఉపయోగించేటటువంటి ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, లేదంటే వెబ్సైట్లలో ఇష్టారాజ్యంగా రాసేటటువంటి వార్తలు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి అవకాశం అప్పుడు నటుడు నాగార్జునకు దక్కుతుంది. సో దానికి సంబంధించినటువంటి అంశాల విషయంలోనే నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.